అరెస్ట్ తర్వాత ప్రస్తుత పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాము, ఏం జరుగుతుందన్న ఒక విషయాన్ని కూడా తెలియజేద్దాం. ఇది బాలిక చనిపోయినటువంటి ఇల్లు ప్రాంగణం. ఈ ప్రాంతంలోనే ఒక్కసారిగా వీళ్ళందరూ ఈ బాలిక ఈ ప్రాంతంలో చనిపోయింది అనే ఒక సమాచారం తెలుసుకొని సడన్గా వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ యజమాని ఉంది, యజమానితో మాట్లాడుతున్నారు. ఏ బాలుని చంపిన బాలుని బయట రోడ్డు మీద చూసాం, మా పోర్షన్లో చూడలే. మా పోర్షన్లో బిల్డింగ్లకు అక్కడికెళ్ళి వచ్చిండని ఇవాళ అంటారు, కానీ ఇటు నుంచి మాత్రం ఎప్పుడు వెళ్ళలేడు. పైనుంచి దూకేవాడంటే పైనుంచి దూకేటప్పుడు మీరు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు చెప్పలేదు. మాకు తెలియదు, మేము కింద ఉంటాం కదా, మా పిన్ని వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళకేం తెలుసు. ఎవరిని రానియరు గేట్ లోపలికి. ఎవరు వచ్చినా, కొరియర్ వాళ్ళు వచ్చినా, ఏ పిల్లల్ని కూడా వేరే వాళ్ళని రానియరు. ఇక్కడ ఉన్నోళ్ళే ఆడుకుంటారు. పైనుంచి దూకేవాడంటే మాకు తెలియదు ఆ విషయం. తెలీదండి మాకు. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అది నాకు తెలియదు. వాళ్ళ అమ్మకు షాప్ ఉందంట, తండ్రి ఏం చేస్తాడో తెలియదు నాన్న నాకు. ఎప్పటి నుంచి ఉంటున్నారు వాళ్ళు అక్కడ? ఇక వాళ్ళకి ఇల్లుగాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? చనిపోయిన అమ్మాయి వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఉంటారు. 3 ఏళ్ల నుంచి. ఎట్లా ఉండేది అమ్మాయి? బాగానే ఉంటుంది, పాప మంచిదే, మంచిగా ఆడుకుంటుంది. మా దగ్గర ఆడుకున్న పిల్ల. మా ఆ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకుతూ ఉండేవాడు అని ఎప్పుడు చెప్పింది అమ్మాయి వాళ్ళ తల్లి? వాళ్ళ అమ్మగారు తల్లి చెప్పలే, ఈ రోజు ఎరికైంది మాకు అంటుండ్రు. చూసిన వాళ్ళు అంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దుంకేవాడు. ఇంకెంతమంది అబ్బాయిలను ఆడుతున్నప్పుడు అట్లా బిల్డింగ్ ఏం శిక్ష పడాలని కోరుకుంటున్నారు? శిక్ష ఎంత డేంజర్గా పడాలంటే నడి రోడ్డు పైన ఇవ్వాలండి. లోపల వాళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసాం బయటికి. కౌన్సిలింగ్ ఇచ్చేసినాం, ఇంకేం చేయరంటే కాదు. వేరే వాళ్ళకి భయం కలగాలి అలాంటివి చెయ్యాలంటే. వణుకు అమ్మాయిలైనా కానీ ఎవరైనా. ఇప్పుడు ఇది హత్య కదా, దొంగతనం హత్య. అమ్మాయి గురించి అదైనా పర్వాలే, హత్య అయినా సరే దొంగతనం చేయాలని ఇట్లా మరీ ఘోరం. ఎంత వాడు డేంజర్ రోడ్ అయితే అట్లా చంపుతాడు. మామూలు మనిషి అయితే 10th క్లాస్ అబ్బాయి, పెద్దోడు కూడా కాదు. మేమైతే పెద్దోళ్ళనే అనుకుంటున్నాం. పెద్దోళ్ళు ఎవరు వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ముందు నుంచి అయితే మా బాబాయ్ రానియాడు ఎవరిని. కానీ పేరెంట్స్ కూడా తప్పు ఉంటుంది. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, సెల్ ఫోన్లు ఇవ్వద్దు, బుక్స్ చెక్ చేయాలి, బ్యాగులు చెక్ చేయాలి. ఇంట్లో కొంచెం సైకోగా ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి. మా బాబు పిచ్చోడు కాదు, మా బాబు పిచ్చి ఏమైనా కౌన్సిలింగ్ అంటే పిచ్చి కోసం కాదు. కొంచెం సైకోగా తయారవుతారు, కొంతమంది ఎక్కువ నవ్వుతారు, కొంతమంది ఎక్కువ ఏడుస్తారు. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, ఏం చేస్తారు. ఇంట్లో ఏం చేయండి అయితే వాడు అంత డేంజర్గా చేయడు కదా. ఇంట్లో పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి కదా, బాబు ఎట్లుండు ఏందని. ఏ పేరెంట్స్కి అయినా అదే చెప్తున్నాం, ఫోన్స్ ఇవ్వద్దు, మాకు పనులు అయితే చాలు అని ఫోన్స్ ఇస్తున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. కొంచెం వాళ్ళ చూసే ఈ రోజు ఆ బాలికను హత్య చేశాడు. అంతే కదా. అవి చూసే కదా వాడికి అట్లా రాయడం కూడా చక్కగా వస్తాడు. ఎంత మొద్దు అయితే ఆడు చిన్నపిల్లలాగా రాసిండు వాడు. చిన్న పిల్లలు చదువు రాను మొద్దు. 10th క్లాస్ వాళ్ళు అంటే ఎట్లా రాసుకుంటారు? పోనీ ఆ రైటింగ్ అని అదన్నీ ఉందా? వాడి చదువు కూడా లేదు కనీసం. మరి ఫోటో చూసినా, నేను ఇప్పుడు వచ్చి చూసాను ఆ బాబుని. మేము ఇంతకుముందు ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు, కానీ ఆడు ఎంత డేంజర్గా ఉన్న ఫోటోలో కూడా. మైనర్ బాబు కదమ్మా, ఎట్లా యాక్షన్ తీసుకుంటారు ఆయన మీద? వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, తల్లిదండ్రులు. ఈ రోజులల్లో చాలా జరుగుతున్నాయండి. పిల్లలతోని చాలా జరుగుతున్నాయి. ఏదో పాత రోజులు కాదు, ఇప్పుడు అన్ని ఫోన్లలో ఫోన్లు చూడొద్దు, చూసి ఇట్లా కావద్దు అనే భయం పెట్టాలి పిల్లలకి. అంటే ఫోన్లు జోలికి వెళ్తే ఇలా శిక్షిస్తాము, ఇట్లా ఫోన్లు చెడుగా చూసి చెడుగా అయిపోతే ఇంత ఘోరంగా ఉంటుందా అని భయం కలగాలి. పిల్లలే కదా అని వదిలేస్తున్నందుకు పిల్లలందరూ ఇట్లానే చేస్తున్నారు. ఇంటి ఓనర్ ఉన్నాడు, ఇంటి ఓనర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ కేసుకు సంబంధించి అంకుల్, చాలా ఈ కేసులో అనేక మంది మీద అనుమానాలు వచ్చాయి. లాస్ట్కి పక్కింటి వ్యక్తి అనేది తేలింది. మీరు ఎట్లా శిక్షిస్తే బాగుంటుంది ఈ పిల్లల విషయం? పిల్లల విషయం అంటే ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా సరే, ఇటువంటి చేసింది వాళ్ళను కఠినంగా శిక్ష ఇవ్వాలి. పిల్లలైనా పెద్దలైనా కఠినంగా శిక్ష ఇవ్వాలి. ఇట్లా చేయకుండా ఇంకా వేరే వ్యక్తి చేయకుండా చేయాలి అటువంటివి. ఇప్పుడు అవతల బిల్డింగ్ నుంచి యువతలకి దుంకిందని పోలీసులు అంటున్నారు, అట్లా పాసిబుల్ ఉందా పైన దుంకడానికి? మేము చూడలేదు ఇంతవరకు. ఎవరు అక్కడ వాళ్ళు ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం కదా, అంతవరకు మనకు తెలియదు. అంతవరకు తెలియదు. మేము మాట్లాడుకునేది ఆ ఓనర్స్, మేము ఓనర్ రిలేటివ్ మంచిగా ఉంటాం. రిలేటివ్ మేము, అవతల వాళ్ళు యువతల వాళ్ళు మేము కలిసి తీసుకున్నాం, కలిసి కట్టుకున్నాం, అంతా మంచుకున్నాం. మేము ఇంతవరకు కాలేదు. ఇంతవరకు
ఇదే ఫస్ట్ టైం కావడం. ఈ బాబు పైన ఎట్లా అనుమానం వచ్చింది? మాకు తెలియదు బాబు, అందరూ ఆడుకుంటారు పిల్లలు అంతేగాని మాకు అనుమానం వాళ్ళ బిల్డింగ్ నుంచే వచ్చింది అనుమానం. మాకు అనుమానం సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసి అతనే చూసిండు ఇక్కడ చాలా పక్క బిల్డింగ్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఆయన అబ్జర్వేషన్ చేసిండు ఈ ప్లాట్ ఏంది 15 నిమిషాలు ఇక్కడే ఉన్నాడని చెప్పేసి చేసి వాళ్ళకు ఈ రిపోర్ట్ ఇచ్చాడు. అది అది అట్లా బయటపడింది. అప్పటిదాకా లేకుండా బయటపడలే 5 రోజులు. ఈ కేసులో మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఈ అపార్ట్మెంట్ ఉన్నందరు. అపార్ట్మెంట్ కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు కాదు, ఇక్కడ చుట్టుపక్కల నోళ్ళని అందరిని ఇబ్బంది పెట్టిండు. మా ఒక్కరినే కాదు అంతమందిని ఇబ్బంది పెట్టిండు. ఒక్కడు వీళ్ళ కొడుకు మీద కూడా అనుమానం వచ్చింది. వీళ్ళ కొడుకు మీద కూడా అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశారు. ఈ కొడుకు మీద కూడా అనుమానం వచ్చి వాడిని కూడా ఎంక్వైరీ చేశారు. అది కొద్ది కానీ వాడు చేయలే కనుక వాడు ఫ్రాంక్ గా చెప్పాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మంచి వాళ్ళు ఒలిగానన్న వాళ్ళని బదలాం చేయడం అయింది. అట్లా ఇప్పుడు కూడా మీడియాలో కూడా ఒకరిని ఇది చేయడం కూడా తప్పు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళని చూసినాం. ఇక్కడ లోకల్ వాళ్ళు ఒట్టిగానన్నా వాళ్ళని మీరే చేసిరు అన్నట్లు కూడా చేయడం కూడా ఎంతవరకు మంచిది కాదు. అది విన్నారా, మీరు చేసి ఉండొచ్చు పాపం, మీ వృత్తి మీరు చేసిరు, కానీ ఊరికేనే ఒకటిగా స్థానికులని కొంచెం మంచి వాళ్ళని అట్లా బదలాం చేయడం కూడా పద్ధతి కాదు. ఆ బాలుడిని ఎట్లా శిక్షించాలి, తల్లిదండ్రులను ఎట్లా హెచ్చరించాలి? అది మీరు మనం చేసింది ఏముండదండి. డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ సంస్థ వాళ్ళు చేయడం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇది ఒకటే అయ్యింది అని ఇప్పటి నుంచి ఇది చేసింది కాదు. ల్యాండ్ ఆర్డరు ఇప్పటి నుంచి కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలా. ఎందుకంటే ఈరోజు దొరికిండు వాళ్ళని ఏం చేద్దామని అంటే మీరు మనం ఏం చేయలేము. అది పోలీస్ సంస్థ చేయాలి. ఇంకోసారి ఇట్లా చేయకుండా ల్యాండ్ ఆర్డర్ని మీరు ఇది చేయాలా. ఇంకోసారి ఇట్లా చేయకుండా కాపాడుకోవాల బాధ్యత వాళ్ళది ఉన్నది. కాబట్టి విన్నారా, మనము ఒట్టిగానన్నా మీడియా వాళ్ళు కూడా పాపం అమాయకులను కూడా ఇంత ఇది చేయడం కూడా పద్ధతి కాదు. ఏదన్నా చూసి ఇది చేయడం మంచిది, కానీ పాపం వాళ్ళని కూడా నిందించి పిల్లాడు ఓటీటీలో చూసి అలవాటాడే ఆ క్రైమ్ సీన్ తోటి ఈ మర్డర్ చేశాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయ్యో ఆ పిల్లోడు ఏదో చేసిండు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిందించడం పద్ధతి కాదు. ఎంతో వాళ్ళకు కూడా తెలిసిందో తెలియదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక్కరు చేసిన పని ఇది కాదు. ఇది చాలా ఏదో ఉంటుంది ఇందులో, ఎంతోమంది ఉండొచ్చు దాంట్లో. ఒక్కరితో అయితే ఈ పని చేసే సాధ్యం అయితే కాదు. ఇక ఇవాళ ఇంట్రడక్షన్ చేసి ఉండొచ్చు, అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడు ఆ ఫోటో చూసి చెప్పొచ్చు, ఆ పిల్లోని ఒక్కరితోటి మాత్రము ఇంత దారుణంగా చేయడం అది కాదు. అంటే కుటుంబ సభ్యులే ఉండొచ్చా, ఫ్రెండ్స్ ఉండొచ్చు? ఇక అది మనం ఏం చెప్పలేమండి. ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు, కానీ ఒకరి వాళ్ళతో అయితే కాదు. ఇవాళ ఇంట్రడక్షన్లో తెలుస్తుంది అసలు ఏంది అని చెప్పేసి. అట్లా పోలీసులకు మీ కాలనీ నివాసులు అందరూ సహకరించారా? సహకరించారు, అందరూ సహకరించారు. ఇలాంటి వ్యక్తి ఈ పని చేస్తే ఎవరు సహకరించారండి? ప్రతి ఒక్కరు రాత్రి పూట నిద్ర లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ వాడు దొరకాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలియదండి మనకంతా. ఈరోజు బాబు అంటే ఇక్కడ సందులో వాళ్ళు కూడా ఎక్కువ స్థానికులు కాదు, బయట నుంచి వచ్చి రెంట్కుండటోళ్ళే వాళ్ళంతా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంత కుక్కడపల్లి మొత్తము ఏంది అది గంజాయి గ్యాంగ్ అని పెట్టారు సార్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక కార్పొరేటర్ గారు ఉంటారు. ఇక్కడ మంచి ఇది సార్. ఇక్కడ ఇదేమి స్లమ్ ఏరియా కాదు కదా, ఒక సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ అంతా జనాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ పక్కన బాబు వచ్చింది అందరికి తెలుసు, ఇక్కడే ఉన్నాడు పక్కనే ఉన్నాడని తెలుసు, కానీ ఎవరనే తెలియదు. కానీ ఈరోజు తెలిసింది. కానీ ఆ బాబుని ఏంటంటే ఇప్పుడు మైనర్ కాదని మీరు అంటున్నారు, తీసుకెళ్ళి సేఫ్టీగా పెట్టారు. ఇప్పుడు పక్కన వాళ్ళకి కూడా ఏంటి, వాడిని ఏం చేయలేదు కదా మనం కూడా చేద్దామనే పిల్లలకి వస్తుంది. అదేం చేయాలంటే మీరు అక్కడే ఎమ్మడి తీసుకొచ్చేసి ఒక పెట్రోల్ బస్ తగలబెడితే అవును సార్, కొత్త సార్ అప్పుడు కష్టాలు వేరే సార్. అప్పుడు ఏంటంటే ఒక తప్పు చేస్తే వాళ్ళకి ఒక శిక్ష అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు పిల్లలు అంతా ఖరాబ్ అయిపోయినరు ఈ సినిమాలని ఫోన్లు చూసి. అది చట్టం కూడా కొంచెం స్పీడ్గా చేస్తే కదా సార్ వెనక పిల్లలకి భయం అనేది ఉండేది. అంతే సార్. అంటే అదే సార్ మేము అంటుంది, ఇప్పుడు మార్చాలి చట్టాలు కూడా కొన్ని మార్చాలి. ఉన్న సిచ్యువేషన్ బట్టి సార్ కొంచెం మీరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఏరియాది ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొంచెం ఏంటంటే లాయర్లు ఉన్నారు, చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా పరిగెత్తుతుందో ఆ కేసులు కూడా అట్లా ఒక 10 రోజుల్లో 1 నెలలో చేసేయాలి. వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి చదివి ఇవన్నీ అవసరమా సార్? శిక్షించిన వాళ్ళకి శిక్షిస్తే వెనకాలన్నా జాగ్రత్త పడతారు కదా. వాళ్ళ తల్లి ఏం కోరుకుంది సార్, నా బిడ్డకు జరిగినా కానీ వేరే బిడ్డకు జరగొద్దంది.
ఇప్పుడు అందరం అదే కోరుకుంటున్నాం. పక్క పిల్లలు ఎలాంటి శిక్ష అంటే సార్, ఇప్పుడు ఆ బాబు చేసిన చిన్న తప్పు కాదు కదా, ఆ బాబుకు తగిన శిక్ష ఇక్కడ ఈ కోర్టులలో ఆయన మేమేం చిన్నపరచట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద రకమైన తీసుకొని ఎవరొకరు ఆ బాబుకి అక్కడే శిక్ష వేయండి. ఏదైనా వేస్తే ఏంటంటే పక్కన భయం ఉంటుంది, అరే ఇట్లా చేస్తున్నారు మనం చేయొద్దురని. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసారు, మాకు కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కొన్ని ఏదో పైసలు పెడతారు వచ్చేస్తారు, అదేముందిలే అనుకుంటున్నారు జనాలు. అట్లా ఒక్క పాపే కదా సార్, చాలా మంది అట్లాగే బలవుతున్నారు కదా. ఎవరికి మనకి న్యాయం జరుగుతుందో జరగట్లేదో. చిన్న పాప సార్, ఆ పాపను ఫోటోలు చూస్తే కూడా ఒకసారి ఒక కేంద్ర విద్యాలయ పాప చదువుతుందంటే ఆ పాప ఎంత తెలియగలదో మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళ చాలా మంచిది. మా పాప దగ్గరికే ట్యూషన్కి వస్తుండే, మా పాపనే ఆ పాపకి ట్యూషన్ చెప్తుండే. ఇక్కడ నా పాప రావు స్కూల్లో ఒక టీచర్ ఉండే, వాళ్ళ దగ్గర మా అమ్మాయి కూడా ఉండే. అయితే మన ఇంటికి వస్తుండే ట్యూషన్కి. చాలా క్లెవర్ స్టూడెంట్ ఉండే. సో చాలా మంచిది. మా పాప అయితే పరిశాన్ అయిపోయింది, ఈ పాప ఇట్లా కావడం ఏంటి డాడీ మా దగ్గర. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ శిక్ష వేయడము చాలా మంచిది సార్. అది మేము మీడియా ద్వారానే పోలీస్ ల్యాండ్ ఆర్డర్కి ఇన్ఫామ్ చేయాలా, ఎందుకంటే ఇంకోటి చేసేయడానికి కూడా భయపడాలా. అలాంటి ఇది ఇవ్వాలా. ఇంతకుముందు కదా అప్పుడు సజ్జనార్ కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి అదేవిధంగా ఇమీడియట్లీ శిక్ష చేయాలా. అప్పుడు ఇంకోసారి చెయ్యడానికి మైనర్ బాబు వాడు ఆలోచించలేడు కదా. మైనర్ని ఆ మైనర్ బాలుడే ఒక మైనర్ అమ్మాయిని అట్లా చేయడానికి కూడా వెనకాడలేడు కదా. వాళ్ళని మైనర్ ఏంది పెద్దోడైందండి, ఇమ్మీడియట్లీ వానికి పనిష్మెంట్ ఇవ్వాలా అంతే. ఇంకోసారి వేరేోడు చెయ్యడానికి భయపడాలా. అలాంటి శిక్ష పబ్లిక్గా ఇచ్చేయాలా, ఇంకోసారి భయపడాలా. ఈ మైనర్ బాలిక చనిపోయినటువంటి రూమ్కి వెళ్దాం. అక్కడ ప్రస్తుతం ఇదే బిల్డింగ్లో 3వ అంతస్తులో బాలిక నివాసం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి. ఒకసారి ఈ కేసులో దొరికినటువంటి నిందితుడి తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. 2వ ఫ్లోర్లో స్టేర్స్ ఎక్కి మీదికి వెళ్తున్నాము. ప్రస్తుతం ఆ హత్యకు గురైనటువంటి ఇల్లు, ఆ పక్కనే బాలుడు దూకినటువంటి గోడ, ఈ రెండు కూడా క్లియర్ కట్గా ప్రేక్షకులందరూ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎంత డిస్టెన్స్తో ఆ బాలుడు ఈ ఇంట్లోకి దూకి ఆ అమ్మాయిని హతమార్చి హత్య చేసి 20 కత్తిపోట్లు పొడిచి అత్యంత పాశవికంగా వ్యవహరించాడో ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాల కోసం ఇప్పుడు ప్రస్తుతం ఇదే పెంట్ హౌస్లో ఇన్ని రోజుల పాటు ఈ కేసు ఏదైతే సస్పీషియస్గా అనుమానాస్పదంగా ఉన్నటువంటి కేసు, ఇదే ప్రస్తుతం లా కేసు ఉన్నటువంటి ఇల్లే పాప నివాసం ఉంటున్నటువంటి ప్రాంగణం. ఒకసారి కిటికీలో నుంచి ఈ ఇంట్లోనే ఉన్నటువంటి మనం డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అక్కడ బెడ్రూమ్ కనబడుతూ ఉంది, ముందులో ఉన్నటువంటి హాల్, టీవీ, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి కిచెన్ ప్రాంగణాన్ని చూస్తున్నాము. ఇదే ఏరియాలో ఆ బాలుడు గోడ దూకి వచ్చి ఈ ఇంట్లో ఉన్నటువంటి పాపని దొంగతనం కేసు అంటూ ఒక కోణం, బ్యాట్ కోసం వచ్చారంటూ రెండో కోణం, ఇలా రకరకాలుగా ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం హత్యకు గురైనటువంటి పాప ఇంటి ప్రత్యక్ష దృశ్యాలను చూస్తూ ఉన్నాం. కుకట్పల్లి సంగీత్ నగర్లో జరిగినటువంటి ఘటన, సంచలనానికి దారితీసినటువంటి ఘటన, 5 రోజుల పాటు అనుమానాస్పదంగా అనేక మలుపులు తిరిగినటువంటి కేసు ఘటన. ఇదే రూమ్లో పాపని హత్య చేసి 20కి పైగా కత్తిపోట్లని పొడిచి అత్యంత దారుణంగా తనను హతమార్చి ఇదే ప్రాంగణంలో ఆ పాపని వదిలి తిరిగి వెళ్ళిపోయినటువంటి తర్వాత బాలుడు నివాసం ఉంటున్నటువంటి ఇంటిని కూడా లైవ్ ద్వారా ఒకసారి ప్రత్యక్షంగా చూపిద్దాం. పెంట్ హౌస్లో ఉన్నటువంటి కుటుంబం, ఆ తర్వాత ఈ గోడ దూకి వచ్చేటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఇదే బిల్డింగ్లో బాలుడు నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్. చాలా ఈజీగా ఒక స్టెప్ తీసుకొని అవతల స్టెప్కి తీసుకునేటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కాలు పెట్టి అక్కడ కాలు పెట్టి ఈజీగా ఆ బిల్డింగ్లోకి దూకేసినటువంటి యాక్సిస్ ఉంది కాబట్టే బాలుడు ఆ పక్క బిల్డింగ్లో నుంచి వచ్చి దీంట్లోకి దూకి ఇక్కడి నుంచిగా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులని కాజేసే ప్రయత్నం చేయడము, బ్యాట్ని దొంగిలించేటువంటి ప్రయత్నం చేయడము. బాలుడు నివాసం ఉంటున్నటువంటి 4th ఫ్లోర్లో తను ఈ 4th ఫ్లోర్లో అతను నివాసం ఉంటున్నాడు. 4th ఫ్లోర్కి ఈ ఫ్లోర్ సమానంగా లేదు కాబట్టి తను 3rd ఫ్లోర్కి వచ్చి ఇక్కడ స్టీల్ సహాయం తీసుకొని ఈ ప్రాంగణంలో నుంచి ఈ గోడపైకి దూకి ఈ గోడపై నుంచి అతను
ఈ వైపుగా వచ్చి సేమ్ ఆ రూమ్లోకి వెళ్ళి ఆ బాలిక ఇంట్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించకపోవడము, లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి నగదును కాజేసేటువంటి ప్రయత్నం చేయడం. ఒకసారి ఈ 2 బిల్డింగ్ యొక్క డిస్టెన్స్ని చూద్దాం. కింది రోడ్డు భాగాన్ని చూస్తుంటే బిల్డింగ్ చాలా 20 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి ఇల్లులు కనబడతా ఉన్నాయి. ఆ ముందు భాగం ఏమో ఆ బాలుడు ఉన్నటువంటి బిల్డింగ్ అటువైపుగా, బాలిక ఉన్నటువంటి బిల్డింగ్ ఇటువైపుగా. దొంగతనం కోసం వచ్చే ఈ హత్య జరిగింది అనేది కూడా పక్కాగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ కాలనీలో ఉన్నటువంటి కొన్ని సీసీ ఫుటేజ్ల ఆధారంగానే ఈ కేసును దర్యాప్తు సాగించారు. ఇది రోడ్డు నుంచి కట్ అయి వేరే ప్రాంతానికి వెళ్తున్నటువంటి రోడ్డు. కుకట్పల్లి ఏసీపీ కార్యాలయం వైపు వెళ్తున్నటువంటి రోడ్డు భాగంలోనే మొదటి బిల్డింగ్ బాలిక నివాసం ఉంటున్నటువంటి ఇల్లు, రెండో బిల్డింగే మైనర్ బాలుడు నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్. ఈజీగా ఈ బిల్డింగ్ పైకి దూకి చాలా తెలివితేటలు ఉపయోగించి తను ముందుగానే ఆ క్రైమ్ సీన్లను చూసి ఆ క్రైమ్ సీన్లకు అలవాటుగా మారి ఆ క్రైమ్ సీన్లో ఓటీటీకి ఎక్కువగా అలవాటు పడి దానికి బాగా ఎడిక్ట్ అయ్యి ఎలా దొంగతనం చేయొచ్చు, ఎలా హత్య చేయొచ్చు, ఎలా హత్య చేసిన తర్వాత బయటికి రావచ్చు అంటూ కూడా ప్రీ ప్లాన్డ్గా తను రాసుకున్నటువంటి ఒక పేపర్ ఆధారాన్ని చేసుకొని ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ప్లాన్ ప్రకారంగానే ఎగ్జాక్ట్గా ఆ అవతల బిల్డింగ్లో నుంచి యువతల బిల్డింగ్ పైకి దూకి లోపలికి వెళ్ళి బాలికను హత్య చేసి అనంతరం ఆ కత్తిని అదే ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి అక్కడి నుంచి కూడా బాలుడు ఈ 2-3 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళి యాస్టీస్గా తిరిగి వస్తూ ఉన్నాడు. కానీ ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వాటిని గమనించి ఆ బాలుడు ఆ రోజు భయపడి పారిపోయాడనే ఒక సన్నివేశాన్ని గుర్తించి ఆ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడు డొంక మొత్తం కదిలింది. బాలుడు రాసినటువంటి లేఖ బయటపడింది. ఆ బుక్ అతను యూజ్ చేసినటువంటి లెటర్ ఈ రెండింటిని మ్యాచ్ చేసి చూస్తే అదే నిజమైనటువంటి హ్యాండ్ రైటింగ్ అంటూ కూడా గుర్తించి ఇమీడియట్గా బాలుని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. తీవ్ర సంచలనం రేపినటువంటి కుకట్పల్లి హత్య కేసు మాత్రం కొలిక్కొచ్చింది, నిర్ధారణకు వచ్చారు. చంపింది మైనర్ బాలుడు 10వ తరగతి చెందినటువంటి వ్యక్తి అంటూ మాత్రం పోలీసులు గుర్తించి అతను అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.